మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఫీజులు చెల్లించలేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. డాక్టర్ బాబు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయాలి. ఈరోజు ఫీజు బకాయిలు రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు మరొక వైపు కళాశాలల యాజమాన్యుల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులు న్యాయం చేయలేకపోతున్నారని వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థుల ఉన్నత విద్యకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈరోజు విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయాలి. ఈరోజు ఫీజు బకాయిలు రాకపోవడం వల్ల ఎంతో మంది ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఒకవైపు, మరొక వైపు కళాశాలల యాజమాన్యాలు, పనిచేస్తున్న అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే పేద విద్యార్థుల భవిష్యత్తును ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరు ప్రజాపాలన అన్నారు, మీరు నిజమైన ప్రజాపాలన అనిపించుకోవాలంటే విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను మీరు చెల్లించాలి. లేకపోతే ఈరోజు ఉన్నత విద్యను చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళు నష్టపోతారు. ఈరోజు ఐసెట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు ఎంసెట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు ఎడ్సెట్ అయిపోయింది, లా సెట్ అయిపోయింది. అన్ని సెట్స్ కంప్లీట్ అయినాయి. కానీ ఇలా విద్యార్థులకు సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మీరు గతంలో చెప్పారు ఎన్నో ఉద్యమాలు, మీరు గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వము ఫీజు బకాయిలు ఇస్తలేదని చెప్పి ఎన్నో ఆందోళనలు చేసినటువంటి మీరే ఇలా అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ విద్యార్థుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.